హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు డేట్ వచ్చి జూన్ 10, 2026 సంవత్సరం. కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే టికెట్ రేట్లు ఎంత ఉన్నాయన్న, టికెట్ రేట్లు తగ్గుతాయా తగ్గవా, ఎప్పుడు తగ్గుతాయి టికెట్ రేట్లు అని చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. కువైట్ నుంచి ఇప్పుడు ఇండియా వెళ్ళాలంటే జెజ్జర్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్కి కానీ టికెట్ రేట్లు చూస్తే చాలా ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి బెంగళూరుకి అయితే జెజ్జర్ ఎయిర్వేస్ 270 దినార్ల నుంచి 310, 320 దినార్లు కూడా ఉంది. 90,000 నుండి లక్ష పైన కూడా టికెట్ అవుతుంది. డైరెక్ట్ కువైట్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా జెజ్జర్ ఎయిర్వేస్కు. మళ్ళీ లగేజ్ చూస్తే 20 కిలోలు మాత్రమే లగేజ్, హ్యాండ్ లగేజ్ వచ్చి 7 కిలోలు మాత్రమే. కువైట్ ఎయిర్వేస్ అయితే కనుక కువైట్ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి అయితే 300 దినార్ల కంటే ఎక్కువే ఉంది. దగ్గర 1,00,000 నుంచి 1,10,000 రూపాయలు టికెట్ ప్రైస్ ఉంది. ఎవరైనా డైరెక్ట్ కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకున్న వాళ్ళకు టికెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఉమన్ ఎయిర్వేస్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే ఉమన్ ఎయిర్వేస్ టికెట్లు బుక్ చేసుకున్నారో ఆల్రెడీగా మీకు మెసేజ్లు వచ్చి ఉంటాయి, మీ టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని. మీరు ఏ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత డబ్బులు పెట్టి టికెట్ బుక్ చేసుకున్నారో అదే డబ్బులతోనే మీరైతే కనుక సాపర్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కువైట్ ఎయిర్వేస్ ద్వారా దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఉమన్ ఎయిర్వేస్ ద్వారా ఉమన్కి వెళ్ళి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లక్నో కావచ్చు, లేదా ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడికైతే మీరు టికెట్ బుక్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 100 దినాలకు చేసుకొని ఉన్నా, 110 దినాలకు చేసుకొని ఉన్నా, 90 దినాలకు చేసుకొని ఉన్నా ఎక్స్ట్రా మీరు ఒక దినారు కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే ఛార్జెస్ ఏమన్నా ఒక 2 దినాలు 3 దినాలు తీసుకుంటారు తప్ప మీరైతే ₹1 కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన పని లేదు. సౌదీ నుంచి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఉమన్ వెళ్ళి, ఉమన్ నుంచి మీరు ఎక్కడికైతే టికెట్ బుక్ చేసుకున్నారో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటారో అప్పటికి మీకు టికెట్ మార్చి ఇచ్చేస్తారు. ఇబ్బంది అయితే ఏముండదు. ఒకసారి మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి క్లారిటీగా తెలుసుకోండి. ఓన్లీ ఉమన్ ఎయిర్వేస్కి ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వేరే ఫ్లైట్లకి అయితే కాదు. ఇంకా తర్వాత వచ్చి మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ నుంచి సౌదీ వెళ్ళి, సౌదీ నుంచి తర్వాత వేరే ఫ్లైట్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి? ట్రాన్స్లేషన్ వీసా. అది ట్రావెల్స్ వాళ్ళే చేసి ఇస్తారు. మీరేం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. మీకు టికెట్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. సౌదీ నుంచి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, లక్నో కానీ, ఢిల్లీ కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 90 నుంచి 100 దినాల వరకే టికెట్ రేట్ ఉంది సౌదీ నుంచి అయితే. సౌదీలో ఉంటే మీకు ఒక 4 గంటలో 5 గంటలో వెయిటింగ్ ఉంటుంది. ఇలా వెళ్ళడం చాలా మంచిది. టికెట్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ₹1,00,000 పెట్టుకొని మనం వెళ్ళే బదులు ఇక్కడి నుంచి సౌదీ వెళ్ళి, సౌదీ నుంచి వెళ్ళామనుకోండి ఒక 40-50 వేలలోనే టికెట్ వచ్చేస్తుంది మనకు. మొత్తం కూడా ఒక 40 నుంచి 50 వేలలోనే వెళ్ళిపోవచ్చు. అదే మీరు కువైట్ నుంచి డైరెక్ట్ చెన్నై వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ టికెట్ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గర ₹1,00,000 పైనే ఉన్నాయి. 90 నుంచి 1,10,000 వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. అంత డబ్బులు పెట్టి ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కువైట్ వాళ్ళైతే టికెట్ తీసి ఇవ్వరు. మన డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళాలన్నా కూడా ₹1,00,000 పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళే పొజిషన్లో మనం ఎవరం కూడా లేం. కాబట్టి నేను చెప్పినట్లు సౌదీ మీదుగా అయినా వెళ్ళండి, లేదా దుబాయ్ మీదుగా అయినా వెళ్ళండి. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా వెళ్ళారంటే టికెట్ ప్రైస్ తగ్గిపోతుంది మీకు. అలాగే ఎవరైనా బంగారం కొనాలనుకున్న వాళ్ళు బంగారం రేట్ అయితే కనుక చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఈరోజు ధర వచ్చి 39 దినార్ల 150 ఫిల్స్కి వచ్చింది. 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం. చాలా తగ్గింది బంగారం అయితే కనుక. నేను శుక్రవారం గోల్డ్ కొన్నాను. 41 దినారు 360 ఫిల్స్ ఉండింది. ఈరోజు రేట్ అయితే 39 దినార్ల 160 ఫిల్స్కి వచ్చింది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే వెంటనే బంగారం అయితే తీసుకోండి. చాలా తగ్గింది బంగారం రేట్ అయితే. మళ్ళీ ఎక్కువ ఆశపడద్దండి. ఇంకా తగ్గుతుందేమని ఆశపడినారనుకోండి మళ్ళీ పెరగచ్చు. ఓకే, మీ దగ్గర రెడీగా డబ్బులు ఉంటే వెళ్ళి బంగారం అయితే కొనండి. బంగారం ధర అయితే చాలా తగ్గిపోయింది ఇప్పుడు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.